రావట్లేదు. ఆఫీస్కి డుమ్మాలు కొడుతున్నావు, కళ్ళు ఎర్రబడ్డాయి, బాడీలో మార్పు వచ్చింది. ఏంటి నీ బాధ? ఆకాష్ అంత నచ్చాడా? ఎలాగో మ్యారేజ్ చేసుకునే వాళ్ళమే కదా, తప్పే ఉంది. క్యారీ ఆన్ మేడం, క్యారీ ఆన్. బాబాయ్, అమ్మా అనే వచ్చిండు. ఎప్పుడొచ్చారు? 4 గంటలకు వచ్చిండు. అవునా? సరే సరేనమ్మా. ఏం లక్ష్మి, మా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నావా? ఏ పూటకు ఆ పూట వేడివేడిగా వండి పెట్టమంటది బాబు. ఒక పని చేయండి బాబు, బాగా వంటలు చేసి అతను చూసి పెళ్లి చేసేయండి. అలా అయితేనే ఈ అమ్మాయికి నచ్చుతాడు. అప్పుడు నీ జాబ్ గోవింద. అయ్యో రామా, నా కోసం మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నాకు ఈ పని పోయినా పర్లేదు, మీరు మాత్రం పెళ్లి చేసుకోండమ్మా. నీకో విషయం చెప్పాలరా. చెప్పన్నయ్యా. నీకో మ్యాచ్ చూశాను. అబ్బాయి డాక్టర్, చూడ్డానికి చాలా బాగున్నాడు. నువ్వు ఓకే అంటే చూడ్డానికి వస్తా అంటున్నాడు. అంటే అన్నయ్య, చెప్పురా. నాకొక అబ్బాయి నచ్చాడు. అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరతను? మా కోలీగ్ అన్నయ్య. నీ ఇష్టం, నీ సంతోషమే నా సంతోషం. వాళ్ళ అమ్మా నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి. అలాగే అన్నయ్య, నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. సరే అమ్మా, తిను. ఏ ఆకాష్, నా నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంది, నీ మొబైల్ ఇస్తావా? హే, దానికే ఉంది, తీసుకో. ఇక్కడ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, కాల్ చేసుకుని వస్తా. క్యారీ ఆన్ మ్యాన్. థ్యాంక్ యూ. బిందు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు రాకేష్. 6 months నుంచి ట్రై చేస్తున్నా, నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏంటి లవ్వా? అవును. సారీ, నాకు లవ్ మీద నమ్మకం లేదు. ఓకే, బాయ్. సినిమా అదిరిపోయిందిగా, మామూలుగా లేదుగా. హలో, నీకు మంచి గిఫ్ట్, ఒకసారి వాట్సాప్ చెక్ చేయి. నీ ఎక్స్ప్రెషన్స్ పిచ్చెక్కిచ్చేసి. ఏం మాట్లాడుతున్నావు? చెక్ చేయండి మేడం. మనిద్దరి మధ్య జరిగింది ఎందుకు షూట్ చేసావు? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనా? చిచి, నా ఉద్దేశం అది కాదు బిందు. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా! ఇడియట్! ఐఎమ్ సారీ బిందు. పోరా బయటికి! సారీ బిందు. నువ్వు మాట్లాడుకో, వెళ్ళిపో! పోరా!
ఎలా జరిగింది? బిందు ఎక్కడున్నావు? రూమ్ దగ్గర. ఒకసారి ఆఫీస్కి రా. అది కాదు బిందు. రారా. సరే బిందు. ఛీ, ఇదంతా నీ వల్లరా. ఏంట్రా నా వల్ల? నీకంటే ముందు నేను ప్రపోజ్ చేశా. నాకు పళ్ళా, నీకు పడింది. నువ్వు చేసావు, నేను చూసి. స్టాప్ ఇట్. ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. నువ్వొక్కడివి కరెక్ట్గా ఉంటే చాలు. ఇంకొకరి గురించి మనకు అవసరం లేదు. నీ పన్ను చేసుకో. సరే. ఆకాష్ వెళ్ళిపోయాడు. అలాంటి చెత్తన కొడుకుని ఎలా ప్రేమించావే? ఛీ, హలో ఆకాష్, ఎక్కడున్నావు ఆకాష్? ఐఎమ్ సారీ బిందు. ఇలా అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఆ అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఆ వీడియో మా ఇంట్లో వాళ్ళు కూడా చూశారంట. బాగా కోపంగా ఉన్నారు. అర్జెంటుగా ఊరొచ్చేయమన్నారు. అందుకే ఊరు వెళ్ళిపోతున్నాను. ఆకాష్, ఆకాష్ ప్లీజ్ లిసన్ టు మీ. సారీ బిందు, సారీ. ఆకాష్, ఆకాష్. ఏమైందమ్మా? ఏం కాలేదు. ఏమైందో చెప్పమ్మా. ఏం కాలేదు. పర్లేదు చెప్పమ్మా, ఏమైందో. ఏం కాలేదు చెప్పాను కదా. వెళ్ళు. హలో బాబాయ్. చెల్లికేమైందయ్యా? ఏమైంది బాబాయ్? తెలియదు, కానీ ఎక్కడ పోతలేదు. ఇంట్లోనే ఉంటుంది. చాలా బాధపడుతుంది. సారీ అన్నయ్య.
చేశాను. దాంట్లో నీ తప్పేముందమ్మా? నీ తప్పేమీ లేదు. హలో